తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ రెండవసారి కొత్తగా శాసనసభ్యులను ఎన్నుకున్న తర్వాత మొదటిసారిగా మాట్లాడిన గౌరవ గవర్నర్ గారు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు కొత్తదనం ఏం లేదు. ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో మరొక మారు గవర్నర్ గారి ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ఒకటేమో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే 2014 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, దాంట్లో వ్యవసాయం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పాం, ప్రతి రైతుకి ఎకరాన 10,000 రూపాయల చొప్పున మా ప్రభుత్వం వస్తే ఇస్తామని చెప్పాం. దాన్నే వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపీ కొట్టడం జరిగింది. మీరు మా మేనిఫెస్టో, నేను పాత్రికేయ మిత్ర సోదరులందరినీ కోరుతా ఉన్నా, మా 2014 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఒకసారి చూడండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 7 గంటల ఉచిత కరెంటు ఇవ్వటంతో రైతులకు ధైర్యం వచ్చింది. ఆత్మహత్యలు చేసుకోకుండా వారికి అన్ని రీతిలో కాపాడిన ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వంగా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఈరోజు గవర్నర్ గారు ఇచ్చిన స్పీచ్లో గత ప్రభుత్వాల వైఫల్యాలని 2-3 మాట్లాడటం జరిగింది. దానికి తోడు విద్యుత్కు సంబంధించి నిరంతరం ఒక ప్రక్రియలో ఆనాడు 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో యావత్ దేశంలో తీసుకున్న అనేక విద్యుత్ సంస్కరణలతో పాటు విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లతో పాటు మొత్తం యావత్ దేశానికి సంబంధించిన కారిడార్స్ను కలపటం, ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మా ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో దాదాపు 99% పనులు మనకు నేషనల్ గ్రిడ్ ద్వారా వచ్చే కరెంటును కలపడానికి గ్రిడ్ని ఏర్పాటు చేసుకున్నాం. దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయింది, వారి ప్రభుత్వం వచ్చింది కనుక కరెంటును నేరుగా తీసుకొచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంలోనే కరెంట్ ఎక్కువ స్థాయిలో ప్రొడ్యూస్ అవుతోంది, సర్ప్లస్ కరెంట్ ఉంది. మేము ఆ రోజు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్లు ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరిగి ఈరోజు రైతులకు కానీ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ పరంగా ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం మేము మొదలు పెట్టడం జరిగింది. మరొక మారు వారు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నిరుద్యోగ భృతి విషయంలో స్పష్టత లేదు, ఉద్యోగుల విరమణ వయస్సు విషయంలో దాని గురించి ప్రస్తావన లేదు. అనేక విషయాలు వాళ్ళకు సంబంధించి వారు ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన అనేక విషయాల విషయంలో ఎక్కడ కూడా దాంట్లో పేర్కొనలేదు. రేపు గవర్నర్ గారి ధన్యవాద తీర్మానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా ఇతర గౌరవ శాసనసభ్యులు కూడా ఇంతకుముందే మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు తప్పకుండా ఒక ప్రోగ్రెసివ్ అవుట్లుక్లో ఈ తెలంగాణ ప్రజలకు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నిలబెట్టే తీరాలని మా గొంతు తప్పకుండా వినబెట్టడం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.